క్రైమ్ 101 క్రిస్ హెమ్స్వర్త్, హ్యాలీ బెర్రీ, మార్క్ రఫలో లీడ్స్ గా బాట్లెటన్ డైరెక్షన్ లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో మైక్ ఒక ప్రొఫెషనల్ జ్యువెల్ థీఫ్ అనమాట. పక్కా ప్లాన్‌తో పోలీసులకి ఏ ఆధారాలు దొరకకుండా, ఎవ్వరికీ ఏ హాని జరగకుండా దొంగతనాలు చేయటం తన ప్రత్యేకత. రీసెంట్‌గా మనోడు ఓ బాగా డబ్బున్నోడు తన పెళ్లి కోసం ఇల్లీగల్‌గా తెప్పిస్తున్న డైమండ్స్ గురించి తెలుసుకొని, వాటిని కొట్టేయటానికి ఓ ప్లాన్ సిద్ధం చేస్తాడు. ప్లాన్‌లో భాగంగా హై ఎండ్ ఇన్స్యూరెన్స్ బ్రోకర్ అయిన షారన్ అప్రోచ్ అవుతాడు. ఇక ఇదే టైంలో చాలా కాలంగా మనోడి రాబరీ ప్యాటర్న్స్ ని అనలైజ్ చేస్తున్న డిటెక్టివ్‌లు తన్ని పట్టుకోవడానికి ఓ ప్లాన్ ప్రిపేర్ చేస్తాడు. ఇలా ఎవరి ప్లాన్‌లో వాళ్ళు బిజీగా ఉండగా, ఈ ప్లాన్‌లన్నీ ఆర్మన్ అనే ఇంకో దొంగ గమనిస్తూ ఉంటాడు. మరి తర్వాత ఏం జరిగింది? డైమండ్స్ కొట్టేయటానికి మైక్ వేసిన ప్లాన్ ఏంటి? ఇందులో షారన్ ఎలా భాగమైంది? అసలు ఈ ఆర్మన్ ఎవరు? మధ్యలో తన ప్లాన్ ఏంటి? తనకేం గావాలి? ఇంతకీ మైక్‌ని పట్టుకోవడానికి డిటెక్టివ్ లూ వేసిన ప్లాన్ ఏంటి? చివరికి ఈ రాబరీ ప్లాన్ ఎన్ని మలుపులు తిరిగిందనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బావుంది. నాకైతే నచ్చింది. ఫస్ట్ 30, 40 మినిట్స్ సినిమా కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపించినా, ఆ తర్వాత నుంచి ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్‌గా సాగింది. చాలా కాలం తర్వాత ఒక మంచి హైస్ట్ మూవీ చూసాననే ఫీల్ కలిగింది. ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్స్‌ని, వరల్డ్‌ని పరిచయం చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు. ఆ మూడీ అట్మాస్ఫియర్‌ని బానే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇందులో మైక్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. తను ఎవరు, తన గతం ఏంటి అనేది ఎక్కువ రివీల్ చేయకపోయినా, తను ఇలా ఎందుకున్నాడు, దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడనే క్లారిటీ అయితే ఇస్తారు. తను పరిస్థితుల వల్ల ఇలా మారాడు. దొంగే అయినా తనకి విలువలుంటాయి గాబట్టి, మనం తనకి రూట్ చేస్తాం. అలాగే ఇక్కడ మైక్‌కి, మాయాకి మధ్య వచ్చే లవ్ స్టోరీ గూడా బావుంటది. మైక్‌గా క్రిస్ హెమ్స్‌వర్త్ చాలా చేశాడు. ఆ క్యారెక్టర్‌కి బాగా సెట్ అయ్యాడు. ఇలాంటి క్యారెక్టర్‌లో తనని ఇంతకు ముందు ఎప్పుడు చూసింది లేదు. ఇక డిటెక్టివ్‌లు, షానన్ క్యారెక్టర్స్ మరీ అంత కొత్తగా ఏం లేకపోయినా, హాలీ బెర్రీ, మార్క్ రఫలోలు తమ స్ట్రాంగ్ పెర్ఫార్మన్సెస్‌తో కట్టిపడేస్తారు. డిటెక్టివ్‌లు కరప్షన్ నిండిన డిపార్ట్‌మెంట్‌లో హానెస్ట్ ఆఫీసర్. ఇక షానన్ ఏమో హార్డ్ వర్కింగ్ ఎంప్లాయీ. కానీ సెక్సిస్ట్ బాస్ వల్ల తనకి రావాల్సిన గుర్తింపు రాదు. మన ఈ 3 సెంట్రల్ క్యారెక్టర్స్ జీవితాలు కంప్లీట్‌లీ డిఫరెంట్ అయినా వీళ్ళ మధ్య ఓ సిమిలారిటీ ఉంటది. ఆ సిమిలారిటీయే ఈ సినిమా మెయిన్ థీమ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మోస్ట్‌లీ ఓ క్రైమ్ డ్రామాలా ఉన్నా, సెకండ్ హాఫ్ కంప్లీట్‌లీ ఓ థ్రిల్లింగ్ రైడ్‌లా మారిపోద్ది. ఓ పక్క మైక్ వేసే ప్లాను, ఇంకో పక్క డిటెక్టివ్ వేసే ప్లాను, వీళ్ళతో పాటు ఇంకో దొంగ ఆర్మన్ వేసే ప్లాను. ఏదైనా జరగొచ్చు, కథ ఎటైనా పోవచ్చు అనే తరహా స్క్రీన్ ప్లేతో బానే టెన్షన్ పెడతారు. అలాగని సినిమాలో ఏదో పెద్ద పెద్ద ట్విస్ట్‌లేమి ఉండవు. అసలు ట్విస్ట్‌ల జోలికే పోలేదు. బట్ మధ్యలో ఒక 2, 3 మంచి చేజులైతే ఉంటాయి. ఇక క్లైమాక్స్ కొంచెం ఊహించినట్టే ఉన్నా ఎండింగ్ మాత్రం బావుంటది. మంచి ఫీల్‌తో థియేటర్ నుంచి బయటికి వెళ్ళేలా చేస్తది. ఓవరాల్‌గా పెర్ఫార్మన్సెస్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లాంటివి స్ట్రాంగ్‌గా ఉండటం ప్లస్ పాయింట్స్ కాగా, ఫస్ట్ హాఫ్‌లో కొన్ని లాగ్ సీన్స్, వీక్ విలన్, 1, 2 చోట్ల కన్వీనియంట్‌గా అనిపించే రైటింగ్ లాంటివి మైనస్‌లుగా చెప్పొచ్చు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, హైస్ట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చే అవకాశం ఉంది. అది విషయం.